అండి అందరికీ. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకుని వేయించుకోవాలండి క్రిస్పీగా వచ్చే వరకు. ఈ కరివేపాకుని నీళ్ళలో ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్నాక స్టోర్ చేసుకున్నాను. ఈ మునగాకుని కోసుకొని ఒక 4 రోజులు నీళ్ళని ఆరబెట్టుకుని వేయించుకుంటున్నానండి. దీనిలో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేయించుకుంటున్నాను క్రిస్పీగా వచ్చే వరకు. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి మునగాకు కరివేపాకులో. డైలీ తీసుకోవాలండి. ఇవి మినప్పప్పు అండి, ఒక 50 గ్రాములను వేసుకున్నాను. శనగపప్పు, ఎప్పుడు కారాలు వేస్తాను కదండి, అందుకని అన్నీ సుమారుగానే వేసుకుంటాను. ధనియాలు, ఎండుమిర్చి. దీనికి కారం ఆయిల్ అక్కర్లేదండి వీటిల్లో, ఈ పప్పులకి. నేనే వేయించుకోవచ్చండి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం అట్లా ఎర్రగా చూడండి అట్లా వేగినాయండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత అవిసె గింజలు సపరేట్గా వేయించుకుంటున్నానండి. చిట్పట్లాడే వరకు వేయించుకోవాలండి. ఉబ్బుతాయండి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వేగినాయండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఈ చిన్న జార్లోనే వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవిసె గింజలు ఫైనల్గా వేసుకుంటున్నాను. ఆయిల్ ఉంటుంది కదండి వీటిల్లో, ముందుగా వేసుకుంటే నలగవని తర్వాత వేసుకుంటున్నాను. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందండి ఈ అవిసె గింజలు. మునగాకు అవిసె గింజల కారం చాలా హెల్దీ అండి. డైలీ తినొచ్చండి. టిఫిన్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. హెల్దీ. చింతపండు కొంచెం వేసుకోవాలండి. కొంచెం కారంలో మిక్సీ వేసుకున్న తర్వాత చింతపండు, తర్వాత అప్పుడు వెల్లుల్లి, ఈ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఎత్తగా మిక్సీ పట్టుకుని కలిపేసుకోవాలండి. ఆకుల పొడి వేసుకోవాలండి. తర్వాత చూడండి అలా క్రిస్పీగా వేగిందండి. ఎంతైనా వేసుకోవచ్చండి. ఈ మునగాకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నానండి నేను. నిలవ ఉంటాయండి ఈ ఆకులు. నీళ్ళలో పెట్టుకుని డ్రై అయితే నిలవ ఉంటుందండి కారం. రెడీ అండి అవిసె గింజలు మునగాకు కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే.